ఉమ్మడి పాలమూరు జిల్లాలో 16 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. 4 హంగ్ ఏర్పడింది. నారాయణపేట, గద్వాల, అమరచింత, ఆలంపూర్ మున్సిపాలిటీలో ఎక్స్-అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. దాంతో ఈ ప్రాంతాల్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 21 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగగా ఇందులో కార్పొరేషన్తో సహా 16 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాగవేయగా 4 మున్సిపాలిటీల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో హంగ్ ఏర్పడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే నారాయణపేట, గద్వాల, అమరచింత, ఆలంపూర్ మున్సిపాలిటీల్లో ఎక్స్-అఫీషియో ఓట్లతో పాటు శిబిరాలకు తరలించినటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు. ఇక గద్వాల మున్సిపాలిటీ విషయానికి వస్తే 37 వార్డులు ఉన్నటువంటి గద్వాల మున్సిపాలిటీల్లో 16 వార్డుల్ని కాంగ్రెస్ పార్టీ, 11 వార్డుల్ని బీఆర్ఎస్, 7 వార్డుల్లో బీజేపీ, 1 వార్డుల్లో ఎంఐఎం, 2 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. అయితే ఇండిపెండెంట్లతో పాటు ఎంఐఎంని కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి 19 మందితో శిబిరానికి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ కలిసి 18 మందితో క్యాంపు నిర్వహించారు. ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎక్స్-అఫీషియో ఓటుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో కాంగ్రెస్ శిబిరానికి 20 ఓట్లు వచ్చాయి. ఖచ్చితంగా మున్సిపల్ పీఠాన్ని తామే కైవసం చేసుకుంటామని చెప్పేసి వారు చెప్తుండగా ఇప్పటికే తమ సంఖ్యాబలం 18గా ఉంది. ఇక శిబిరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శిబిరంలో ఉన్నటువంటి వారు కూడా ఒక 3-4 తమ వైపు తిరిగే అవకాశం ఉంది. తీరా మున్సిపల్ ఎన్నిక నాటికి తమ వైపుకి మరో 3 ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద వ్యూహాలు, ప్రతి వ్యూహాలతోటి గద్వాల రాజకీయం రసవత్తరంగా మారింది. గంటకి రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరింత ధీమాతోటి ఉంది. ఇప్పటికే తమ సంఖ్యాబలం 20గా ఉంది. ఇందులో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొంతమంది కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డవారు తమ వైపుకి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చేయలేపి తమకు ఓటు హక్కు ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ ధీమాతోటి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు గద్వాల్లో కనిపిస్తూ ఉంది. ఇక నారాయణపేట విషయానికి వస్తే నారాయణపేటలో బీజేపీ 11 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 2 వార్డుల్లో, ఇండిపెండెంట్లు 2 వార్డుల్లో గెలుపొందారు. ఎంఐఎం కూడా 2 వార్డుల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తమ సంఖ్యాబలము ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా మేమే గెలుపొందుతాము, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి బీజేపీ ధీమాతోటి ఉండగా బీజేపీతో పాటు మరో ఇండిపెండెంట్ జత కట్టారు. వారి సంఖ్యాబలం 12గా ఉంది. ఇక బీజేపీకి చెందినటువంటి ఎంపీ డీకేఆర్న ఎక్స్-అఫీషియో ఓటుని నారాయణపేటలోనే నమోదు చేసుకున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యే, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కూడా అక్కడే ఎక్స్-అఫీషియో ఓటుని నమోదు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఎక్స్-అఫీషియో ఓట్లతో పాటు వారి సంఖ్యాబలం ఎంఐఎం మద్దతు, అదే మాదిరిగా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఒక స్థానంలో గెలిచింది. వారి మద్దతుతోటి తమ సంఖ్యాబలం 10-11కు చేరుతుంది. కాబట్టి ఒకటి తేడా వస్తుంది. ఆ ఒక్కటిని మేము సాధించుకుంటాము, బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాము అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. ఈ ఎక్స్-అఫీషియో ఓట్లు ఇప్పుడు మిగతా 4 హంగ్ ఉన్నటువంటి దాంట్లో కూడా 2 మున్సిపాలిటీలు ఖచ్చితంగా గద్వాలతో పాటు నారాయణపేట సైతం మేమే కైవసం చేసుకుంటాము. మొత్తం ఉమ్మడి జిల్లాలో మేము 18 మున్సిపాలిటీలను, ఒక కార్పొరేషన్ని దక్కించుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు, ప్రతి వ్యూహాలకు సంబంధించినటువంటి అప్డేట్.